హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఫరెంట్ స్టైల్లో ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటున్నానో అన్ని ఎగ్స్ కొట్టి దీంట్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకొని మనం రెగ్యులర్గా ఎట్లంటే ఎగ్ బుర్జీ చేయాలంటే ఫస్ట్ ఆనియన్స్ అంతా వేయించుకున్న తర్వాత గుడ్లు పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే లైట్గా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను మసాలా ఎక్కువ వాడను, అందుకని ఓన్లీ ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేస్తే సరిపోతుంది. ఎగ్ కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించి మళ్ళీ ఇది కలుపుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. ఒక 1 minute మూత పెడదాము. సో ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది ముక్కలకి. ఇప్పుడు 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చూడండి, మంచిగా మనకి ఇలా విడివిడిగా వస్తుంది. సాఫ్ట్గా అయిపోకుండా మంచిగా ఎగ్ లాగా ఉంటుంది అనమాట ఈ టైప్లో చేస్తే. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇదే ప్యాన్ని నేను వాష్ చేసి మళ్ళీ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్వి వాడేటప్పుడు బాగా అడగంటుతూ ఉంటాయి కదా, అలా అడగంటకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, హీట్ అయ్యేటప్పుడు ప్యాన్లో ఇట్లా మనం ఒక డ్రాప్ వాటర్ వేసామనుకోండి, వాటర్ ఇలా మిడిల్లో ఇట్లా ఉండకుండా మొత్తం వాటర్ ఇలా బాల్స్ లాగా పక్కకి వెళ్తే అది హీట్ అయినట్టు. అప్పుడు మనం ప్యాన్ని యూస్ చేసామంటే అది అడగంటదు. సో ఈ ప్యాన్ ఇంకా హీట్ అవ్వలేదు, ప్రాపర్ హీట్ అవ్వలేదు. లెట్స్ ట్రై అగైన్. చూడండి, ఇలా బాల్స్ లాగా వస్తున్నాయి కదా, అలా వస్తే ప్యాన్ ప్రాపర్గా హీట్ అయినట్టు. ఇదిగోండి, చూసారా, వాటర్ మొత్తం బాల్స్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ వాటర్ని క్లీన్ చేసుకుందాం, లేదంటే ఆయిల్ మన ఫేస్ మీద ఉంటుంది. ఓకే, లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఇది ఎందుకంటే ఓన్లీ ఆనియన్స్ కోసం ఆయిల్. ఆల్రెడీ ఇందాక ఎగ్లో వేసాను. నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనము తాలింపు గింజలు, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాకు, మనం వేయించి పెట్టుకున్నాం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయ మగ్గేస్తుంది. కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. చూడండి, నేను తక్కువ ఆయిల్ వేసినా కూడా ఇప్పుడు
గిన్నె అడగంటకుండా ఉల్లిపాయలు నీట్గా ఎగుతున్నాయి. ఇలా ఆనియన్స్ మొత్తం వేగిపోయినాయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్ని వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఎగ్ బుజ్జి రెడీ. నేను ఎక్కువ ఆనియన్స్ వేయలేదు, నాకు కొంచెం ఎగ్ ఎక్కువ ఉంటే ప్రోటీన్ ఎక్కువ అయిపోయిందని ఎగ్ ఎక్కువ ఆనియన్స్ తక్కువ వేస్తాను. ఎక్కువ ఆనియన్స్ ఇష్టమైన వాళ్ళు, కర్రీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. దీన్ని చపాతీ, పూరి, అన్నం దేంట్లో కన్నా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.